హే హాయ్ హలో గాయ్స్. సో ప్రజెంట్లీ ఇప్పుడు నేను ఏంటంటే మన ఎక్స్పల్స్ పైన ఫస్ట్ రైడ్ అనమాట. ఇది దగ్గర దగ్గర ఒక 200 కిలోమీటర్ పోవాలి. ఏడికి పోతున్నాం అంటే వరంగల్ పోతున్నాం. వరంగల్లో నాకు చిన్న పని ఉంది. పని చేసుకొని ఆడికెళ్ళి వరంగల్ 1000 పిల్లర్స్ టెంపుల్ చూసుకొని రిటర్న్ రావాలి అనమాట. సో మన ఎక్స్పల్స్ పైన ఫస్ట్ స్టార్టింగ్ రైడ్ అనమాట. ఇది ఎట్లుండబోతుందో నాకు అర్థం కావట్లేదు, కానీ ఇప్పటివరకు అయితే అప్రాక్సిమేట్లీ ఒక 15-20 కిలోమీటర్స్ వచ్చిన. సూపర్ ఫీలింగ్ ఉంది నాకైతే ప్రజెంట్లీ చెప్పాలంటే. ఎక్సలెంట్ ఫీలింగ్ ఉంది. ఏం స్మూత్గా ఏం కంఫర్టబుల్గా ఉంది. విత్ పిలియన్తో వెళ్తున్నా నేను, వితౌట్ పిలియన్ కాదు, విత్ పిలియన్తో వెళ్తున్నా. పిల్ల అనుకోకుండా నాయన, పిలియన్ అంటే వెనకాల కూర్చున్నతో పోతున్నాను అనమాట. ఇంకో ఇద్దరం డబల్ పోతున్నాను అర్థం అనమాట. ఓకే, ఆటోలో చూస్తే మంచిగా ఉంటుంది. ఏడికి వస్తున్నారు రే నీ అయ్యా. ఏం ఉత్సాహతలేదా నాకు అర్థం కాదు. వ్లాగ్ స్టార్ట్ చేసింది ఏమో బూతులు మాట్లాడిపిస్తారు అయ్యా నాతోని. ఇది వచ్చేసి మన నర్సాపూర్ వెళ్ళే రూట్ అనమాట. ఇది ఈ రూట్లో ఇప్పుడు పోతాం. వీడికెళ్ళి నర్సాపూర్ టు గజ్వేల్ టు తూప్రాన్. కానీ హానెస్ట్ చెప్తున్నా, జబర్దస్త్ ఫీలింగ్ ఉంది. టైం వచ్చి 1 అవుతుంది, కానీ వేరే వాళ్ళ ఫీల్ వర్త్ అంటారు చూడు. నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్ అంటే ఎక్స్పల్స్ కొనడం తెలుసా. చాలా అంటే చాలా బెస్ట్ డెసిషన్. ఏదో సూపర్ బైక్ అని పోయినా, సూపర్ బైక్ ఆల్రెడీ మా వాడు ఏమన్నా అంటే, వద్దు భయ్యా మనం మెయింటైన్ ఏం చేయలేం భయ్యా, మడ్డ గుడిచిపోతాం భయ్యా సూపర్ బైక్ కొన్నామంటే. సూపర్ బైక్ కొనాలి. ఎప్పుడు కొనాలి అంటే మన వెనకాల గుద్దాలుగా పైసలు ఉన్నప్పుడు, లేదంటే మనకు 1,00,000 రూపాయలు నెలకు జీతం వస్తుందిరా అంటే కొనాలి. అప్పుడు జర దాని మెయింటెనెన్స్కి అవుతుంది. దాంట్లో ఓసుడు పీకుడు ఏసుడు యాడికెళ్ళి అవుతుంది. వాము నరకం అనుభవించాలి. ఇదే గైస్ బి వెరైటీ కాలేజ్, డాక్టర్ బివి రాజు. అమ్మా ఎందుకరా భయ్ మీసాలు పెంచకూడదు. ఏం చెప్తున్నా బి వెరైటీ ఇది అదే. ఇలా ఈవెంట్ అవుతుంది. ఏం జబర్దస్త్ అవుతుంది తెలుసా ఈవెంట్. నాకు మస్తు ఇష్టం ఇలా ఈవెంట్ అయిన ప్రతిసారి. పోదాం అనుకుంటా కానీ పోబుద్ది కాదు. ఒక టికెట్కి 1500 అంటాడు. అన్నకు ఆయనకు 20 రూపాయల బాటలు 50 రూపాయలు చెప్తాడు. ఎందుకు రాబాయ్ అనిపిస్తుంది. గుద్ద బలిసిన వాళ్ళు ఉంటే పోవచ్చు, బట్ మనం అంత బలిసిన వాళ్ళం కాదు కదా. మిడిల్ క్లాస్, అన్నిటికీ కాంప్రమైజ్ అయితే ఉండాలి మనం. ఇది వచ్చి మరి నేషనల్ హైవే 40 మీదకి తీసుకొచ్చింది. ఎడికెళ్ళి తూప్రాన్ జస్ట్ 12 కిలోమీటర్లు మాత్రమే. కాకపోతే ఏంటంటే తూప్రాన్కి పోతలేము మనము. ఏదో ఏదో రూట్ చూపిస్తున్నాను నాకు. ముంగట 1 కిలోమీటర్ తర్వాత కిందికి దిగి రైట్కి మళ్ళీ ఇలాంటి రోడ్ ఉంటే ఏం కాదు, హైవే ఉంటే ఏం కాదు. హైవే లేకపోతేనే సైక్ అవుతుంది మొత్తం పానం అంతా. చూద్దాం. 700 మీటర్స్ నుంచి కిందికి బాగుంటుండు. మరి ఏంది ఏం కథ అమ్మ. దగ్గర కమ్సే కమ్ ఒక 40 కిలోమీటర్లు వచ్చిన, ఒక పాయింట్ కూడా దిగలేదు. ఇంకా 40 రాలే. 200లో 193కి 40 వచ్చిన. అయ్యో అట్లా గుద్దిండ్రా కారు. అయ్యో ఎవరికి ఏం కాకపోతున్నాయేమంటారు నాయన. ఇది భువనగిరికి వెళ్ళే రూట్ అంటే ఇది గూగుల్ మ్యాప్ అయితే తీసుకోబోతుంది. గూగుల్ తల్లి గూగులు. అబ్బాబా ఇంకా 150 కిలోమీటర్ ఉందిరా నాయన. ఆల్రెడీ కింద మొత్తం ఎర్రగా అయింది, మండుతున్నది. రూట్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నది. ముందు చూడాలి ఇట్లా. ఇదేంది ఇది, ఏదో బాగానే పెద్దగా ఏదో కడుతున్నారు ఈడ. వరంగల్ పోలేగా మనం ఎప్పుడుట, మనం ఆడ ఫోటో తీద్దాం మారా టర్నింగ్. అది రౌండ్ ఉంది చూడు దానిలో.
ఎప్పుడు ఎంజాయ్ చేస్తారా మళ్ళీ మళ్ళీ బండి పెట్టుకొని బండితో ఫోటో ఇద్దాం. ఇలాంటి శిల్పి పనులు అప్పుడప్పుడు మేము తిటపుకలు అన్నమాట చేస్తూనే ఉంటాం అప్పుడప్పుడు. హాయ్ ఏముంది రూట్ ఇట్లా ఉండాలనిపిస్తుంది నాకు. ఇలాంటి రూట్లో జర్నీ చేయాలంటే మస్తు అనిపిస్తుంది తెలుసా. కేరళ సైడ్ పోతామంటే ఇప్పుడు ఎట్లా అంటే వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, కేరళ సైడ్ పోండి. కేరళ సైడ్ మొత్తం ఏం జబర్దస్త్ ఉంటుంది తెలుసా మీకు. ఇప్పుడు ఆ గ్రీనరీ ఆ వైబే డిఫరెంట్. అరే చూస్తే నేను అమ్మ ఇట్టే ఉండిపోరా బే అన్న ఫీల్తో వెళ్ళిపోతాం వాడికి, అంత క్రేజీ ఉంటుంది. ఈ గూగుల్ మ్యాప్స్ మొత్తం నాకు ఊళ్ళకెళ్ళి తీసుకొచ్చిందిరా నాయన. ఎటెటో తీసుకొచ్చింది ఊళ్ళకెళ్ళి. ఇప్పుడు నాకు ఎంత మంచి ఎండ కొట్టిందో, ఇప్పుడు అంత దారుణంగా మారిపోయిందో. పొట్టు కొడుతుంది చూడు వర్షం. ఎప్పుడు స్టార్ట్ అయితే తెలియదు కానీ పొట్టు తగులుతుంది. మనం పోయే జాగాకి 77 కిలోమీటర్లు ఉంది. ఇది టైమింగ్ అయితే పెరుగుతూనే ఉంది కానీ తగ్గుతుంది తెలుసా. 4 ఒకసారి 3:30 చూపించింది, 3:30 నుంచి 3:45, 3:50, 4:30, 4:40, ఇప్పుడు 4:58 అంటే దగ్గర 5. ఏం తక్కువ ఎండలోనే ఆ మొడ్డదంట చింపి పడేసు మొత్తం ఎక్కడక్కడ. యోహాను అరే ఉన్నావా ఉన్నావారా? ఇగో ఇది ఆఫ్ రోడింగ్ అంటే ఇట్లా కనిపించాలన్నమాట. పొట్టు చంపుతున్నావు బండి నువ్వు మొత్తం ఇందాక. ఇక నవ్వుతున్నావు. అరే వర్షం పడి మొత్తం ఇది అయిపోయినాం. ఇగో అసలు ఆఫ్ రోడింగ్ గురించి చెప్పాలంటే దీనికి మించిన బండి లేదురా బాయ్. ఏం వస్తుంది బండి, బా ఎక్సలెంట్ వస్తుంది బండి. ఏమంటారా? క్రేజీ. ఫైనల్గా గాయస్ నియర్ టు వరంగల్కి అయితే దగ్గరలో ఉన్నాం. అప్రాక్సిమేట్లీ ఈడికెళ్ళి ఒక 30 కిలోమీటర్స్ 35 కిలోమీటర్స్ వస్తుంది. సారీ హన్మకొండనే ఈడికెళ్ళి 40 కిలోమీటర్స్ ఉంది. ఆడికెళ్ళి మళ్ళీ ఒక 5 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. ఇది వచ్చేసి రఘునాథ్పల్లి టోల్ గేట్. రఘునాథ్పల్లి ఏదో పల్లిరా పోయి ఇది ఆ టోల్ గేట్ రా. అసలు ఘోరంగా క్రేజీ అడ్వెంచర్ చూసిరుగా. క్రేజీ అంటే క్రేజీ అడ్వెంచర్ అయింది ఇవాళ. అరే దీని అక్క మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందిరా ఇప్పుడు. అరే వద్దే ప్లీజ్ పడకే. మళ్ళీ వర్షం షురు చూడు. నాకు ఈ వర్షంకి ఎంత బీపీ తెంగుతుందంటే అంత బీపీ తెంగుతుంది. నా మొడ్డల వర్షం ఇది ఒకటి. అందుకే రైనీ సీజన్లో నేను ఏ రైడ్లు కూడా నేను ఒకసారి లాస్ట్ టైం ఇట్లా పోయినా రైడ్కి వర్షంలో మొత్తం మడగొడిపేసిందండి వర్షం. సేమ్ మళ్ళీ సేమ్ రిపీట్. వరంగల్ దగ్గరలో అయితే వచ్చేసినాం. అదే బోర్డు అయితే కనిపించింది వరంగల్ బోర్డు అని. ఇట్లా ఇప్పుడు దీని మీదకి వెళ్ళి ముంగడికి కిందికి వెళ్ళి సంద్రకి వెళ్ళి దొర్రి అటు సైడ్ పోవాలంట. ఎడమ నుంచి కుడికోవాలన్నమాట. 3 సీట్లు పోతే ఇంకేం మాహిమతి. అండ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుందంట ఫ్రీ సీట్. లేడీస్కి ఫ్రీ సీట్ క్యాన్సల్ చేస్తున్నారంట గాయస్. ఎంత ఖుషి ఉందంటే నాకు అంత ఖుషి ఉంది. ఎందుకంటే ఫ్రీ సీట్ వాళ్ళు ఏమైతే ఉంటే వాళ్ళు చాలా అలసైపోతున్నాం. బాయ్స్ చాలా అలసైపోతారు. ఏమ్మా అసలు ఎట్లా అంటే పైసలు పెట్టి కూర్చున్నా కూడా ఇది లేడీ సీట్ అని చెప్పి తీసుకుంటారు. సరే లేడీ సీట్ పోనీ, లేడీ సీట్లో కూర్చోవడం తప్పే. మరి అబ్బాయి సీట్లో అమ్మాయి కూర్చున్నప్పుడు ఎవరన్నా పోయి ఇది బాయ్స్ సీట్ అని ఎందుకు కూర్చున్నావు అని అడుగుతారా? ఎవ్వరం కూడా అడగం. బికాస్ వి రెస్పెక్ట్ దెమ్. ఫోన్లే కూర్చొని అనుకుంటాం కానీ మరి అట్లా కాదే. లేడీ సీట్లు ఎట్లా కూర్చున్నాను, ఎట్లా కూర్చున్నావు అట్ట అంటారు బాయ్స్. మెన్ ఒకటి చెప్తేనుండి మనం తగ్గొద్దు, తగ్గినామా తొక్కేశారు. ఈక్వల్ రైట్స్ కదా అందరికి, ఈక్వల్గా పోరాడదాం. మరా అమ్మ ప్రతి దాంట్లో ఈక్వల్ రైట్స్ అని మాట్లాడతారు. ఇట్లా మాత్రం ఈక్వల్ అసలు మ్యాక్సిమం ఉన్న దాంట్లో బాయ్స్కి ఎక్కువ ఫేవర్గా లేవు. గర్ల్స్కి మాత్రం నెంబర్ ఆఫ్ లాస్ అండ్ ఫేవర్. అమ్మాయిలకు ఉన్నంత ఫేవరబుల్గా ఇంకేది లేదు. హానెస్ట్గా చెప్తున్నాను అనేది. హానెస్ట్లీ
ఇంకోటి ఏంటంటే అడ్వెంచర్ చేసినప్పుడు మొత్తం తడిసి ముద్దయిపోయాను. అండ్ ముంగట మీకు మొగ్గులు కూడా కనిపిస్తుంది ఎంత డేంజరస్గా అయిందో. మా బట్టలు తడిసిపోయినాయి, అన్నీ తడిసిపోయినాయి రా బాబు. ఎట్లా ఫస్ట్ పోయి రూమ్ తీసుకొని చిల్ అవ్వాలి. ఒక 2 సుక్కలు వేసేదాకా బాడీ హీట్ అవ్వదు, మొత్తం చల్ల అయిపోయింది. చలి పెడుతున్నాను నాకు ఇప్పుడు, అర్థమవుతుందా? అట్లా సరే మళ్ళా రూమ్కి పోయినాక రూమ్ చూపిస్తా, ఓకేనా? ఏరియా వచ్చేసి కాజీపేట అంటారు దీన్ని. అయితే అమ్మ కాక తాగున్నావు అయితే అమ్మ ఏ కొట్టు అనకెళ్ళి కొట్టు స్కిడ్ అయి పడ్డారంటే పడుస్తుంది కథ. ఏవో మన ఛానల్లో మొత్తం గిసుంటి కంటెంటే వస్తుంది, ముందే చెప్తున్నా. మనం బిల్కుల్ ఎట్లుంటామో ఇంటికాడ అట్నే సేమ్ అదే కంటెంట్ వస్తుంది. నో యాక్టింగ్, నో నథింగ్, నో ఎక్స్ట్రా వాట్ ఈజ్ వాట్ అన్నట్టు. తాతగారు అట్లా